హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మూవీ తడాకా. ఈ వీడియోలో వైజాగ్ మెలోడీ థియేటర్లో 100 రోజులు ఆడిన సినిమాలు ఏంటో ఒక లుక్ వేసి వద్దాం పదండి. ముందుగా మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాలు చూసుకుంటే 1990లో వచ్చిన జగదేక వీరుడు అతిలోక సుందరి ఈ సినిమా వైజాగ్ మెలోడీలో 100 రోజులు ఆడింది. మళ్ళీ 2004లో వచ్చిన శంకర్ దాదా ఎంబీబీఎస్ చిత్రం కూడా వైజాగ్ మెలోడీలో 100 రోజులు ఆడింది. నెక్స్ట్ నటసింహం నందమూరి బాలకృష్ణ సినిమాలు చూసుకుంటే 1994లో వచ్చిన భైరవ ద్వీపం వైజాగ్ మెలోడీలో 100 రోజులు ఆడింది. మళ్ళీ 2001లో వచ్చిన నరసింహనాయుడు చిత్రం కూడా వైజాగ్ మెలోడీలో 100 రోజులు ఆడి రికార్డు క్రియేట్ చేసింది. నెక్స్ట్ అక్కినేని నాగార్జున గారి సినిమాలు చూసుకుంటే 1999లో వచ్చిన రాబోయే చందమామ వైజాగ్ మెలోడీలో 100 రోజులు ఆడింది. మళ్ళీ 2002లో వచ్చిన సంతోషం చిత్రం కూడా వైజాగ్ మెలోడీలో 100 రోజులు ఆడింది. అదే సంవత్సరం 2002లోనే వచ్చిన మన్మధుడు చిత్రం కూడా వైజాగ్ మెలోడీలో 100 రోజులు ఆడింది. 2000 సంవత్సరంలో వచ్చిన నువ్వు వస్తావని చిత్రం కూడా వైజాగ్ మెలోడీలో 100 రోజులు ఆడింది. నెక్స్ట్ విక్టరీ వెంకటేష్ గారి చిత్రాలు చూసుకుంటే 1990లో వచ్చిన బొబ్బిలి రాజా వైజాగ్ మెలోడీలో 100 రోజులు ఆడింది. మళ్ళీ 1991లో వచ్చిన క్షణక్షణం చిత్రం కూడా వైజాగ్ మెలోడీలో 100 రోజులు ఆడింది. మళ్ళీ 1996లో వచ్చిన సాహసవీరుడు సాగరకన్య ఈ చిత్రం కూడా వైజాగ్ మెలోడీలో 100 రోజులు ఆడింది. మళ్ళీ 1998లో వచ్చిన గణేష్ చిత్రం కూడా వైజాగ్ మెలోడీలో 100 రోజులు ఆడింది. మళ్ళీ 1999లో వచ్చిన రాజా చిత్రం కూడా వైజాగ్ మెలోడీలో 100 రోజులు ఆడింది. నెక్స్ట్ సీనియర్ ఎన్టీఆర్ గారి చిత్రం మేజర్ చంద్రకాంత్ మోహన్ బాబు ఎన్టీఆర్ కలిసి నటించిన మల్టీ స్టారర్ చిత్రం ఈ చిత్రం కూడా 1993లో రిలీజ్ అయ్యి వైజాగ్ మెలోడీలో 100 రోజులు ఆడింది. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.